కష్టపడి పంట వేస్తే సరైన సమయంలో యూరియా అందక పంట నష్టపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని జాతీయ రహదారిపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో మహబూబాబాద్ రహదారిలో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటకి పైగా జరిగిన రాస్తారోకోలో ప్రభుత్వం యూరియా ఇవ్వాలి అంటూ రైతులు పలు నినాదాలు చేశారు. యూరియా కోసం ప్రాథమిక సహకార సంఘం ముందు లైన్లో నిల్చున్నామని, తీరా ఇప్పుడు యూరియా అందదని అధికారులు చేతులెత్తేశారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అదును దాటిపోయిన తర్వాత యూరియా సరఫరా చేసిన లాభం లేదని, వెంటనే ప్రభుత్వం ప్రతి రైతుకి 5 బస్తాల యూరియాను పంపిణీ చేయాలని రైతులంతా డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సొసైటీలో యూరియా వస్తుందని నైట్ 1-2 గంటలకు వచ్చి మహిళలు కానీ పురుషులు కానీ లైన్లో ఉండి యూరియా కోసం సబ్బులు కట్టుకొని వచ్చి 2-3 రోజుల నుంచి ఉన్నా కానీ ఒక్క బస్తా దొరకక ఆవేదన చెంది అలా నేషనల్ హైవే రోడ్డు పైకి రావడం జరిగింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. రైతు అదును దాటితే యూరియా వేసినా వేస్ట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని, రైతుల మీద ప్రేమ ఉంటే రేపటి వరకు గూడూరులో సరిపడా యూరియాను సప్లై చేసి ప్రతి రైతుకు 5 బస్తాల చొప్పున అందించాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.